ఆచి చికెన్ మసాలా. శ్రీరామనవమి సందర్భంగా అనంతపురంలో శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాధా మనోహర్ దాస్ తో పాటు ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, బీజేపీ నేతలు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి శ్రీకంఠం, పాతూరు, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ప్రదర్శనలో భారీ శ్రీరాముడు, అయోధ్య బాలరాముడు విగ్రహాలు ఆకట్టుకున్నాయి. మహిళలు కోలాటాలు, వివిధ వేషధారణలో సందడి చేశారు. ర్యాలీలో భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతపురంలో శోభయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో దాదాపు 10,000 మందితో బైక్ ర్యాలీ ఏర్పాటు జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఆ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి జన్మదిన సందర్భంగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా బైక్ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అత్యంత భారీగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క సంపదని భావితరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా జరగాలి. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన అనంతపురం పట్టణంలో ఇప్పుడు కాసేపట్లో పెద్ద అంటే భారీగా 10,000 మంది బైకులతో ర్యాలీ జరగబోతుంది. హిందువుల ఐక్యతను చాటుతూ ఈ అద్భుతమైన కార్యక్రమం గత 3 ఏళ్లుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొదటిసారి వచ్చాను. మన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మిగిలిన పెద్దలందరికీ రావడం జరిగింది. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే ఇక్కడ త్వరలో నిర్మించబోయేటువంటి శివాజీ విగ్రహానికి దాతలందరూ చాలా అనంతమైన హృదయంతో వెంటనే స్పందించి లక్షల కొద్ది